హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో మనము ప్రాప్స్ని ఉపయోగించి ఆసనాలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ దిండు సహాయంతో మనము ఆసనాన్ని చేద్దాము. ఇలాంటి దిండుని మనము బోల్స్టర్ అని అంటాము. ఈ యొక్క దిండు కనీసం 4 ఇంచుల లేదా 5 ఇంచుల అంత థిక్నెస్ అనేది ఉంది. ఈ యొక్క దిండు ఫోమ్ ద్వారా చేయబడింది. మీరు ఫోమ్ ద్వారా ఇలాంటి దిండు లేకపోతే మీరు కొన్ని బెడ్షీట్స్ని మడత పెట్టుకొని ఆ బెడ్షీట్స్పై కూర్చోవచ్చు, లేదా దీవాన్ మంచంలో సైడ్ రెస్ట్ ఏదైతే ఉంటుందో, ఏదైతే దిండు పొడవుగా ఉంటుందో ఆ దిండుని కూడా మనము వాడుకోవచ్చు. ఇలా మీరు పరిపరి విధాలుగా ఇంట్లో ఉండే వస్తువులని ప్రాప్స్ లాగా వాడుకోవచ్చు. ఈ యొక్క దిండుపై కూర్చోగానే మన పృష్ఠభాగానికి కంఫర్ట్గా ఉండి అలానే వెన్నుముక్క కూడా నిటారుగా అవుతుంది. ఈ యొక్క దిండుపై మెడిటేషన్లో లేదా ప్రాణాయామంలో కూర్చున్నట్టయితే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలా కొంత సమయం పాటు కూర్చోండి. కళ్ళని మూసివేసి ఛాతీని ఓపెన్ చేస్తూ ఇక్కడ మనము కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఇక్కడ కూర్చోండి. నెమ్మదిగా కళ్ళని తెరవండి. ఈరోజు చేసే ఆసనము ఏంటి? ఈరోజు మనము గోముఖాసనంలో ఫార్వర్డ్గా బెండ్ అవ్వబోతున్నాము. ఈ యొక్క గోముఖాసనంలో మనము ఏ విధంగా కూర్చోవాలి, అలా కూర్చోవడం వలన ఎలా అనిపిస్తుంది, మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి, అవన్నీ చర్చించే ముందు ఈ యొక్క ఆసనానికి ఎలాంటి వార్మప్ చేస్తే బాగుంటుందో తెలుసుకుందాము. బద్ధకోణాసనంలో వెళ్ళండి. గోముఖాసనము క్లోజ్ హిప్ పాస్చర్, బయట ఉండే కండరాలపై బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క బద్ధకోణాసనము నడుములలో, తొడలలో లోపల ఉండే భాగంపై ప్రభావం చూపిస్తుంది. ఇలా కాళ్ళ వేలని దగ్గరగా పెట్టేసి మనము తొడలని పైకి కిందికి చేయాలి. అయితే ఇలా చేయమన్నా అని చెప్పి బోల్స్టర్పై ఈ యొక్క వార్మప్ని చేయకూడదు. ఇలాంటి వార్మప్ చేసినప్పుడు బోల్స్టర్ని తీసేసి మ్యాట్పై కింద కూర్చొని మీరు తొడలని పైకి కిందికి అనాలి. ఇలా తొడలని పైకి కిందికి అనేటప్పుడు మీరు బోల్స్టర్ని మీ నడుము కింద పెట్టినట్టయితే ఆ యొక్క మూమెంట్ అనేది తగ్గిపోతుంది. కంఫర్టబుల్గా మనము తొడలని పైకి కిందికి అనలేము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈ విధంగా కాళ్ళని పైకి కిందికి అంటూ మీరు ఆసనం చేస్తూ ఉండాలి. ఛాతీని నిటారుగా అనండి. శ్వాస తీసుకోండి. శ్వాసని వదిలేస్తూ పొట్టని లోపలికి బిగిస్తూ ఈ యొక్క వార్మప్ని చేయాలి. కొంత సమయం పాటు ఈ విధంగా తొడలని పైకి కిందికి అన్న తర్వాత మనము నార్మల్గా కూర్చోవాలి. ఇప్పుడు మనము కాళ్ళని దూరంగా చేద్దాము. ఇలా దూరంగా ఉన్న కాళ్ళని దగ్గరగా చేయండి, మళ్ళీ దూరంగా చేయండి, దగ్గరగా చేయండి, దూరంగా చేయండి. ఈ యొక్క వార్మప్ని కూడా మనము 20 నుంచి 30 సార్లు చేయాలి. ఇలా కాళ్ళని దగ్గరగా తెచ్చినప్పుడు తొడ బయటి భాగంలో, కాళ్ళని దూరంగా చేసినప్పుడు తొడ లోపలి భాగంలో స్ట్రెచ్ అనేది లభిస్తుంది. ఆ కాళ్ళు దగ్గరగా దూరంగా తెచ్చినప్పుడు ఈ 2 తొడల బయట ఇంకా లోపల ఉండే భాగాలని బాగా ఎక్సర్సైజ్ వార్మప్ అయ్యేలాగా చూసి దాని తర్వాత మనము ఈ యొక్క సుఖాసనంలో కూర్చోవచ్చు. దీని తర్వాత ఎడమ మోకాల్ని కింద పెట్టండి. ఎడమ మోకాల్ని ఈ విధంగా కింద పెట్టేసి మనము వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. ఈ విధంగా కుడి పాదాన్ని ముందుకు పెడదాము. ఇలా కుడి పాదాన్ని ముందుకు పెట్టిన తర్వాత ఆ యొక్క పాదాన్ని ఎడమవైపు తీసుకెళ్ళి ఈ యొక్క విధంగా తొడపై తొడని కింద పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు మన తొడలల్లో, నాభిలో ఇంటెన్స్గా స్ట్రెచ్ అనిపించవచ్చు. కండరాలన్నీ బాగా బిగిసిపోతాయి. ఇలా బిగిసిపోయినప్పుడు
మీ యొక్క కుడి పృష్ఠ భాగాన్ని కుడివైపు చేయండి. అలా చేసి మీ యొక్క పాదాలని కొద్దిగా దూరంగా చేయండి. మోకాలని మోకాలుపై పెట్టేసి పృష్ఠ భాగాలని కింద పెట్టేసి మీ యొక్క యాంకర్స్ని శరీరానికంటే కొద్దిగా దూరంగా తీసుకెళ్ళాలి. వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. పురుషులు ఈ యొక్క ఆసనం చేసినప్పుడు వాళ్ళ జననేంద్రియాలని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ఆసనాన్ని చేయాలి. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మనము బోల్స్టర్ సహాయంతో చేస్తున్నాము. ఎందుకు ఇలా చేయడము అందరితో వీలు కాదు కాబట్టి ఇలా బోల్స్టర్ పై కూర్చొని తొడలని ఈ విధంగా చేసినట్టు అయితే ఏ ఒక్క తొడలు బిగిసిపోతున్నాయో అంత బిగిసిపోవు. అలానే జననేంద్రియాలపై కూడా ఇబ్బందిగా అనిపించదు. ఇలా కాళ్ళని తొడలని పై ఒకదానిపై ఒకటి పెట్టేసి గోముఖాసనలో కాళ్ళని పెట్టి వీపుని నిటారుగా చేసి కూర్చోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉన్న తర్వాత దీని తర్వాత నేను నా కుడి చేతి మోచేయిని ఎడమ మోచేయి కిందికి తీసుకొస్తాను. అలా తీసుకొచ్చేసి ఈ విధంగా మోచేతులని పైకి అనండి. ఈ విధంగా మోచేతులని పైకి అన్న తర్వాత చేతులని హస్తాలని దూరంగా చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మోచేతులు పైకి అనండి. చేతులను దూరంగా చేసి దీని తర్వాత మనము ఈ విధంగా మోచేతులు కిందికి తాకేలాగా బెండ్ అవ్వాలి. తలని కిందికి చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. కొంత సమయం పాటు ఇలా ఉన్న తర్వాత చేతులను దూరంగా చేసి ఇలా ఛాతీని ఓపెన్ చేయండి. కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ మోకాల్ని పైకి తీసుకొని వచ్చేయండి. ఛాతీని ఓపెన్ చేయండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి దాని తర్వాత మీ యొక్క ఎడమ మోచేతిని కుడి మోచేయి కింద పెట్టండి. అలా పెట్టి చేతులని ఇంటర్లాక్ చేయండి. భుజాలని పైకి అనాలి. హస్తాలని చేతుల కంటే దూరంగా చేయాలి. అలా చేసి కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ కొంత సమయం పాటు ఈ విధంగా ఉన్న తర్వాత నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి ఇక్కడ అలానే ఉండండి. ఏమనిపిస్తుందో గమనించాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనము ఫార్వర్డ్ బెండ్లో వస్తున్నామో ఈ యొక్క ఎడమ పృష్ఠ భాగంలో బాగా స్ట్రెచ్ అనిపిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఎడమ చేతిని కింద పెడుతున్నామో దాంతో భుజాలలో కూడా బాగా స్ట్రెయిన్ అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నామో మనకు రిలాక్సేషన్ అనేది తెలుస్తుంది. అలానే మన భుజాలలో శరీర పైభాగంలో కూడా స్ట్రెచ్ అనేది బాగా తెలిసి వస్తుంది. అతి ముఖ్యంగా స్ట్రెచ్ మన ఎడమ పృష్ఠ భాగంలో ఎడమ తొడలో బాగా అనిపిస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఎడమ కాలు పైన ఉన్నప్పుడు ఎడమ పృష్ఠ భాగంలో, కుడి కాలు పైన ఉన్నప్పుడు కుడి పృష్ఠ భాగంలో స్ట్రెచ్ బాగా తీవ్రంగా తెలుస్తుంది. ఈ రెండు వైపులా మీరు ఆసనాలను చేసిన తర్వాత నెమ్మదిగా కాళ్ళని నార్మల్గా పెట్టేసి మనము రిలాక్స్ అయిపోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ
ఇక్కడ మనము రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు ఇప్పుడు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనము గోముఖాసనము. ఈ యొక్క గోముఖాసనము మనము బోల్స్టర్ సహాయంతో చేస్తున్నాము. ఈ యొక్క గోముఖాసనంలో మనము ఫార్వర్డ్గా కూడా బెండ్ అవుతున్నాము కాబట్టి దీన్ని మనము భూనమన గోముఖాసనం అని అనుకోవచ్చు. ఈ యొక్క ఆసనం చేసే ముందు మనము వార్మప్ చేయాలి. తొడ బయటి భాగాలకు తొడ లోపడి భాగాలకు బాగా వార్మప్ అవ్వకుండా ఒకవేళ గోముఖాసనంలో వెళ్ళినట్టయితే మనకు ఇబ్బందిగా కలుగుతుంది. కాబట్టి బోల్స్టర్ని పక్కకు పెట్టేసి మనము మ్యాట్పై కింద కూర్చోవాలి. మ్యాట్పై కింద కూర్చొని కాళ్ళని మనము బద్ధకోణాసనంలో తీసుకెళ్దాము. బద్ధకోణాసనంలో కాళ్ళని తీసుకెళ్ళి మనము పాదాలని బాగా పైకి కిందికి ఆడించాలి. అలా కాళ్ళని తొడలని పైకి కిందికి ఆడించడం వలన మన పృష్ఠ భాగంలో తొడ భాగంలో నడుము భాగంలో ఉండే కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. అలా వార్మప్ అయ్యి ఆ యొక్క కండరాలలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. నడుములో ఫ్లెక్సిబిలిటీ పెంచాలంటే ఈ యొక్క బద్ధకోణాసనము ప్రతిరోజు మనము చేయాల్సిందే. తొడలని బాగా పైకి కూడా అనాలి, కిందికి కూడా తీసుకెళ్ళాలి. అలా చేసిన తర్వాత మనము రెండు కాళ్ళని దగ్గరగా తెచ్చి పెట్టేద్దాము. కాళ్ళని సూటిగా చేసి పాదాలని దగ్గరగా పెట్టి కింద పెట్టేసేయండి. ఇప్పుడు చేతులని కొద్దిగా వెనకాల తీసుకెళ్ళి కుడి కాళ్ళని కొద్దిగా మ్యాట్పై తీసుకెళ్ళండి. ఇప్పుడు ఆ యొక్క కాలుని కొద్దిగా దూరంగా దగ్గరగా ఇలా చేస్తూ ఉండాలి. చాలా నెమ్మదిగా ఇలా కాలుని మనం సైడ్ టు సైడ్ చేయాలి. ఇలా కాలుని సైడ్ టు సైడ్ చేయడం వలన ఆ తొడ బయటి భాగంలో ఉండే కండరము తొడ లోపడి భాగంలో ఉండే కండరంపై బాగా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా తొడ బయటి భాగంలో ఉండే కండరంపై ప్రభావం పడి ఆ యొక్క కండరము యాక్టివేట్ అయ్యేలాగా చూసుకోవాలి. దాని తర్వాత కుడి కాలుని నెమ్మదిగా సెంటర్లో పెట్టేసేయండి. ఇక ఎడమ పాదాన్ని మీ వైపు లాగి కాలుని స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు ఆ యొక్క ఎడమ కాలుని ఎడమ వైపు చేసి దగ్గరగా తెస్తూ ఉండాలి. కాలుని సూటిగా చేయండి. ఈ విధంగా ఎడమ పాదాన్ని కూడా ఒకవైపు నుంచి సెంటర్కి తెచ్చి ఈ విధంగా మనము చేసినట్టయితే ఆ ఎడమ కాలు తొడ బయటి భాగంలో కూడా మనకు స్ట్రెచ్ అనేది కనిపిస్తుంది. దీని తర్వాత మనము గోముఖాసనంలో వెళ్తాము. గోముఖాసనంలో మనము దిండుపై కూర్చొని దాని తర్వాత ఎడమ కాలుని కింద పెట్టేసి కుడి తొడని పైకి తెచ్చి కూర్చోవాలి. ఇక్కడ మన పృష్ఠ భాగాలు కిందికి జారకుండా బోల్స్టర్పై బాగా పెట్టండి. అయితే బోల్స్టర్ ఉండడం వలన ఈ యొక్క పాదాలు పృష్ఠ భాగానికి తాకకుండా కొద్దిగా దూరంగా ఉంటాయి. అది సమస్యన కాదండి. ఇలా కాళ్ళు కొద్దిగా దూరంగా ఉండడం వలన ఆ యొక్క పృష్ఠ భాగాలపై ఆ యొక్క తొడ భాగాలపై పడే స్ట్రెచ్ చాలా తీవ్రంగా అవుతుంది. ఈ విధంగా మనము మోకాలుపై మోకాల్ని పెట్టేలాగా తెచ్చుకోవాలి. అయితే ఇలా చేసినప్పుడు గుహ్య భాగంలో కాంట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ యొక్క భాగాన్ని నాభి కింది ప్రాంతాన్ని మనము స్క్వీజ్ చేయాలి. దానిని మనము ఉడియాన బంధము అని అంటాము. అలానే గుహ్య భాగంలో మనం స్క్వీజ్ చేసినట్టయితే దాన్ని మనము మూలబంధ అని అంటాము. ఈ రెండు బంధాలని ఇక్కడ యాక్టివేట్ చేయాలి. పురుషులు ఈ విధంగా కాళ్ళని ఒకదానిపై ఒకటి పెట్టినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఛాతిని దూరంగా చేసి విశాలంగా చేసి మనము కూర్చోవాలి. ఈ యొక్క తొడ బయటి భాగాలపై ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉన్న తర్వాత మనము కుడి మోచేతిని ఇలా ఎడమ మోచేయి కింద తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి చేతులని పైకి చేద్దాము. చేతులని దూరంగా చేయండి. ఆ మోచేతులని మీ గడ్డ హైట్లో తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ
ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా వీపుని గుండ్రంగా చేస్తూ ఇలా మోచేతులని కింద పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దీనిని మనము భూనమన గోముఖాసనం అని అనవచ్చు, లేదా సాధారణంగా గోముఖాసనం ఫార్వర్డ్ బెండ్ అని కూడా అనవచ్చు. ఇక్కడ ఏమనిపిస్తుంది, ఇలా కాళ్ళని మనము ఫోల్డ్ చేసి కిందికి వంగుతున్నాము కాబట్టి మన బరువు అంతా తొడలపై బాగా పడుతుంది. ముఖ్యంగా మనకు ఈ కుడి పృష్ఠ భాగంపై బాగా ప్రెషర్ అనిపిస్తుంది, ఎడమ తొడపై కూడా బాగా ప్రెషర్ అనిపిస్తుంది. అయితే కుడి పృష్ఠ భాగాన్ని పైకి చేసి ఆసనం చేసినట్టు అయితే మంచిది కాదు. కుడి పృష్ఠ భాగాన్ని కింద ప్రెస్ చేసి బోల్స్టర్పై గట్టిగా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. ఆ తొడ బయటి భాగాలలో వచ్చే స్ట్రెచ్ని గమనించాలి. దాని తర్వాత మనము వీపు పైభాగాన్ని గుండ్రంగా చేస్తున్నాము కాబట్టి ఇక్కడ వీపు పైభాగంలో కూడా స్ట్రెచ్ అనేది కలుగుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కళ్ళని మూసివేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత వీపుని నిటారుగా చేయండి. చేతులని నెమ్మదిగా వదిలేసి ఛాతీని విశాలంగా చేసి ఈ యొక్క కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని దానిపై పెట్టేసేయాలి. ఇలా తొడపై తొడని పెట్టేసి ఛాతీని విశాలంగా చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండాలి. ఆ తొడలని బాగా గట్టిగా స్క్వీజ్ చేసిన తర్వాత మనము ఎడమ చేతిని కుడి మోచేయి కింది భాగంలో పెట్టాలి. అలా పెట్టేసి ఆ మోచేతులని మన భుజ హైట్లో తీసుకెళ్ళాలి. అరిచేతులని నమస్కారంలో తీసుకెళ్ళండి. దాని తర్వాత చేతులను దూరంగా చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు మన పృష్ఠ భాగాలు బయటికి పడిపోయేలాగా కాకుండా వెనకాలకి కొద్దిగా వెళ్ళి ఆ ఎడమ పృష్ఠ భాగము మ్యాట్కి బోల్సర్కి బాగా తగిలేలాగా చూసుకోవాలి. అలా ఉండి మనము ఆసనం చేసినట్టు అయితే అప్పుడే ఈ యొక్క ఆసనము మన ఎడమ తొడపై తెలుస్తుంది. ఒకవేళ మనము ఎడమ పృష్ఠ భాగాన్ని పైకి లేపి ఆసనం చేసినట్టు అయితే ఆ యొక్క పృష్ఠ భాగంలో ఏమీ అనిపించదు, మిగతా వేరే కాళ్ళల్లో ఎక్కువగా అనిపిస్తుంది. అయితే ఆసనంతో వచ్చే ముఖ్య లాభము ఇక్కడే తగ్గిపోయింది. అలా తగ్గకుండా చూసుకోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు గోముఖాసనం. గోముఖాసనం చేయడం వలన తొడకండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి, పృష్ఠ భాగాలకు చాలా మంచిది. భుజంలోని కండరాలు బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. అలాగే శరీరం అంతటికి చక్కటి రిలాక్సేషన్ లభిస్తుంది. అలా చేసి నెమ్మదిగా మనం శ్వాస తీసుకుంటూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత ఛాతీని విశాలంగా చేసి పైకి వచ్చేసేయండి. ఇలా పైకి వచ్చి దాని తర్వాత రెండు కాళ్ళని నార్మల్గా మళ్ళీ బద్ధకోణాసనంలో తెచ్చి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు బద్ధకోణాసనంలో కాళ్ళని తొడలని మళ్ళీ పైకి కిందికి అనవచ్చు. దాని తర్వాత రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాలు, పృష్ఠ భాగం అలాగే తొడల్లోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. సో ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మోకాళ్ళల్లో నొప్పులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. మనము ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఇంత ఫార్వర్డ్గా అందరూ బెండ్ అవ్వలేరు కాబట్టి మీతో ఎంత వీలవుతే అంతే బెండ్ అవ్వండి. చాలా మంది వ్యక్తులు ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయినప్పుడు పృష్ఠ భాగము పైకి అంటూ ఉంటారు. పృష్ఠ భాగాన్ని బోల్సర్పై ప్రెస్ చేస్తూ దాని తర్వాత మనం ఫార్వర్డ్లో బెండ్ అవ్వాలి.
తొడలలో బాగా స్ట్రెచ్ ఇంటెన్స్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ ఆసనాన్ని చేయండి. తొందరపడి మీరు మీ యొక్క కాళ్ళల్లో భుజాలలో గాయాలు చేసుకోకూడదు. పురుషులు ఈ ఆసనం చేసేటప్పుడు జననేంద్రియాలని కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకుంటూ దాని తర్వాత మీరు తొడలని స్క్వీజ్ చేయండి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో గోముఖాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.